టెక్నికల్గా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడము అంటే ఆ పదాలు ఎలా వాడాలో నేర్పిస్తున్నామా, లేకపోతే ఆ కాన్ఫిడెంట్గా మనకు తెలిసిన పదాలని అది ఆర్టికులేట్ చేసి ప్రజెంట్ చేయడం నేర్పిస్తామా? ఏంటి అసలు వాట్ ఈస్ దట్? ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం అంటే ఫస్ట్ లాజిక్ ఏంటి తెలుసండి, ఆలోచించకుండా ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తే, అంటే ఇప్పుడు నేను కలవగానే ప్లీజ్ బి సీటెడ్ అనాలి, అంతేగాని రండి కూర్చోండి అంటే ఏం చెప్పాలని ఆలోచిస్తే ఇంకా ఇంగ్లీష్ రానట్టు. ఓకే. సో కాబట్టి తెలుగులో ఆలోచించి ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడతా తెలుసండి, మనకు ఐడియా ఎట్లా వస్తుంది, తెలుగులో వస్తుంది. ఇప్పుడు నేను మంకీ అంటే మన కోతి బొమ్మ వస్తుంది తప్పితే ఎంఓఎన్కి ఏవై రాదు. మంకీ అనగా మనకు ఐడియాస్ అని పిక్చర్స్ వస్తాయి. ఈ పిక్చర్స్ని మనం వర్డ్స్లో కన్వర్ట్ చేయాలి. వచ్చిన వర్డ్స్ని సెంటెన్స్ ఫార్మేషన్లో పెట్టాలి, ఆ తర్వాత మాట్లాడాలి కదా. ఈ ప్రాసెస్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడాలనుకునే వాళ్ళకు ఎందుకు ప్రాబ్లం, గ్రామర్ తెలుసు అని ఎందుకు మాట్లాడరంటే ఇవి మెంటల్ బ్లాక్స్ అండి. ఎట్లా అంటే మనకి ఐడియాకి ఇంగ్లీష్లో వర్డ్ తెలియదు, అక్కడ కొంతమంది ఆగుతారు. వర్డ్స్ తెలిసినా దాన్ని సెంటెన్స్లో పెట్టాలి. మనకు తెలుగులో సెంటెన్స్ ఏంటి, కర్త కర్మ క్రియ, ఇంగ్లీష్ ఏంటి కర్త క్రియ కర్మ. సో ఇక్కడ బ్లాక్ వస్తుంది. ఈ బ్లాక్స్ను బ్రేక్ చేసి మనం మాట్లాడాలంటే ఈ ట్రాన్స్లేషన్ ఉండకూడదు. కానీ దారుణం ఏంటంటే ఈ రోజుకి ట్రాన్స్లేషన్ నేర్పిస్తారు. నేను వర్క్ చేసేది అక్కడ. ఈ ఒక భాషని యాజ్ ఇట్ ఈస్గా ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేయకూడదు. ఆ భాషలో మనం చెప్పాలనుకున్న భావాన్ని మాత్రమే క్యారీ చేయాలి. ఆ భావాన్ని డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఆలోచించి ఇంగ్లీష్లోనే మాట్లాడడం చేసినప్పుడు వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని జస్ట్ ఇప్పుడు నా సెల్ ఫోన్ ఉంది, ఇదిగో అనాలనుకోండి, చాలామంది ఏమంటాం టేక్ దిస్ అంటే ఇది కాదండి. ఇది నీకు ఇంగ్లీష్ వచ్చారా అదా ఎట్లా తెలుస్తుంది? మామూలుగా జస్ట్ ఇక్కడ నేను సెల్ ఫోన్ పట్టుకొని హియర్ యు ఆర్ అంటే హియర్ యు ఆర్, ఇదిగో అంటాం కదా, హియర్ యు ఆర్ అనాలి. కానీ మనం లుక్ ఎట్ మీ అంటాం. అంటే ఈ లిటరల్ ట్రాన్స్లేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చినంత కాలం ఇంకా తెలుగులో ఉన్నట్టే. నీకు ఫ్లూయెంట్గా వచ్చు, నీకు మాట్లాడడం వచ్చు అని ఎప్పుడు అంటే డైరెక్ట్గా ఇంగ్లీష్ వర్డ్స్ ఫ్రేజెస్ని అలాగే ఉపయోగించగలి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే అలవాటు. 21 days ఏదైనా సరే ప్రోగ్రామ్ అయిపోద్ది అనమాట. అందుకే ఒక కాన్సెప్ట్ని, ఒక ఐడియాని 21 days 21 డిఫరెంట్ వేస్లో ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటివి మేము చెప్తాం. అంటే ఇప్పుడు 30 years నుండి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు ఇంకోటి ఉండదు. కాబట్టి కొన్ని లక్షల మందిని ట్రైన్ చేసి 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తెలుసా అండి మన తెలుగు వాళ్ళకి, సబ్జెక్ట్ తెలియక కాదండి. 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ మాట్లాడేప్పుడు వచ్చేవి సైకలాజికల్ బ్యారియర్స్, గ్రామర్ కాదు, టెక్నాలజీ కాదు. ఇంకా దారుణం ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పటికి కూడా గ్రామర్ మొదలుపెట్టి ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ప్రజెంట్ పర్ఫెక్ట్, కంటిన్యూస్ ఇలా చెప్పడం వల్ల రావాల్సిన ఇంగ్లీష్ ఆగిపోతుంది. ఓకే. ఇప్పుడు నేను కత్తి ఇస్తానండి, కత్తి వాడడం తెలియదు కానీ ఆ బ్రాండ్ ఏంటి, దాని సైజ్ ఎంత, షేప్ ఎంత, ఎందుకని దాన్ని షార్ప్గా నువ్వు ఎంత బాగా వాడగలవు, నేను ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తాను. ఇంగ్లీష్లో స్పీకింగ్కి ఇంగ్లీష్ మామూలుగా నేర్చుకోవడానికి డిఫరెన్స్ అదేనండి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంతా ఒకటే, మాట్లాడితే స్పోకెన్ అవుతుంది, కానీ ఆ మాట్లాడడం అనేదే అందరికీ రాదు. ఇప్పుడు 30 రోజుల్లో ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ఎలా అని బుక్స్ దొరుకుతాయి. అవి చదివేసి తర్వాత సరే నేమ్ అవసరం లేదేమో కానీ కొంత పెద్ద బుక్కులు, ర్యాపిడెక్స్ లాంటివి పెద్ద బుక్కులు తీసుకొని దాన్ని చదివేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అన్నది చాలామంది చెప్తారు. ఆ పర్సెప్షన్ మీరు అంటే ఏకీభవిస్తారా? అది పాసిబుల్ అవుతుందా? అంటే నాకు ఇంగ్లీష్ స్పెల్లింగ్సే రావు. నేను ఒక్కటి చెప్తాను సార్, చదివితే చదవడం వస్తుంది, ఇంత బేసిక్ మాట్లాడితే మాట్లాడడం వస్తుంది. ఈ బేసిక్ మిస్ అయ్యి ఎలా ఆలోచిస్తున్నా కదా. నేను చదివితే చదవడం వస్తుంది, రాస్తే రాయడం వస్తుంది, మాట్లాడితే మాట్లాడడం వస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ కెన్ బి లెర్న్డ్ ఓన్లీ బై స్పీకింగ్, నాట్ బై రీడింగ్. అలాగే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్, నువ్వు స్విమ్మింగ్ చేసే వీడియోలన్నీ చూసి స్విమ్మింగ్ గురించి రీసెర్చ్లు చేసి చదివి అంతా చేసి నీకు అంతా తెలుసు, కానీ దూకితే రాదు. ఇవి ఏం అక్కర్లేదండి. 4 రోజులు తెలియకుండానే నీళ్ళలో గడిపేస్తే స్విమ్మింగ్ వస్తుంది. అదే చిన్న లాజిక్ అండి. బుక్స్ చదివితే ఇంగ్లీష్ రావడం. అలా అయితే ఇప్పుడు యూట్యూబ్లో లక్షల వీడియోలు ఉన్నాయి, అవి చూస్తే అందరికి వచ్చేయాలి కదా, రాదండి. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడితే వస్తుంది, నేను మాట్లాడితే మీకు రాదు. ఇంకా కొన్ని లాజిక్స్ చెప్తాను తెలుసా. చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు ఇంగ్లీష్ మాట్లాడేప్పుడంటే, టీచర్ బాగా తెలివైనవాడు అనుకోండి, వీళ్ళ నాలెడ్జ్ ప్రతాపంతో చూపిస్తే పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు.
ఎక్కడైతే టీచర్ కనుక ఇది రైటు రాంగ్ గుడ్ బ్యాడ్ ట్రూ ఫాల్స్ లాజిక్ అని మాట్లాడతారో, రైటు రాంగ్ గుడ్ బ్యాడ్ ట్రూ ఫాల్స్ అంటూ మాట్లాడతారో అక్కడ పిల్లలకి ఇంగ్లీష్ రాదు. ఓకే, వాళ్ళకి ఇవన్నీ ఏం చెప్పొద్దండి, మాట్లాడడమే చెప్పాలి. ఇప్పుడు మనం సీదా పోతుంటే వడివడిగా వెళ్తూ ఉంటాం. అడుగడుగులో వెనక్కి తిరిగి నేను ఎలా నడుస్తున్నానా అని తిరిగి చూసుకున్నాం అనుకోండి, అజ్ఞానం కనబడుతుంది, నీడలు కనబడతాయి, స్పీడ్గా వెళ్ళలేము. ఇంగ్లీష్ నేర్పించాలనుకున్న వాళ్ళకి ఏంటంటే తప్పు రైటు గుడ్ బ్యాడ్ చెప్పొద్దు. మాట్లాడు, గుడ్ మాట్లాడుతున్నావు, ఇంత ఇలా మాట్లాడు అలా మాట్లాడని చెప్పాలి, కానీ ఇది తప్పు ఇది రైట్ అని చెప్పొద్దు. మాట్లాడడం అలవాటైన తర్వాత ఎలా మాట్లాడాలి అనేది ప్రతి వ్యక్తి తనకు యూనిక్ స్టైల్ని డెవలప్ చేసుకుంటాడు. అది మనం చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు నేను చిన్న పిల్లలు చాలామంది మధ్యకాలంలో పేరెంట్స్ ఏం చేస్తారంటే 2 years 3 years ఓల్డ్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళతో ఇంగ్లీష్లోనే మాట్లాడడము, ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయడము, తద్వారా వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వస్తుంది అన్నది ఒక దాంట్లో ఉన్నారు. అది పాసిబుల్. అండ్ ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఆ పేరెంట్కి రాని ఇంగ్లీషు, లేదా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మనం సింప్లిఫై చేయాలనుకుంటే బట్లర్ ఇంగ్లీష్ లాంటిది ఏదైనా ఉందనుకోండి వాళ్ళకి, ఆ లాంగ్వేజ్లో ఒకళ్ళ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే అదే నిజమైన లాంగ్వేజ్ అనో లేకపోతే అదే ఇంగ్లీష్ అని అనుకోని వాళ్ళు దానికి అంటే రాంగ్ ఫీడింగ్ అయ్యే అవకాశము ఉందంటారా? మీ పాయింట్కి నేను చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఎట్లా అంటే ఇది తప్పులు మాట్లాడడం అలవాటైతే ఇవే క్యారీ అవుతాయి కదా అంటారు. కాదండి, మనకు స్టార్టింగ్ లెవెల్లో ఏమవుతుందంటే తప్పుల రైటా అనేది లేకుండా మాట్లాడుతూ ఉంటాం కదా. మాట్లాడిన తర్వాత కొంతకాలం తర్వాత మనకు ఒక ఇన్స్టింక్ట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సెల్ఫ్ లెర్నింగ్ ఇన్స్టింక్ట్ యాక్టివేట్ అయిపోతుంది. ఈ సెల్ఫ్ లెర్నింగ్ మెకానిజం యాక్టివేట్ అయ్యి ఏమవుతుందంటే, నేను ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ మాట్లాడే వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాయి, తెలియకుండానే అవి కాపీ చేసి ఓవర్ రైట్ చేసేసుకుంటూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు చిన్నప్పుడు అమ్మా నాన్న కొన్ని పదాలే చెప్తారు, కొన్ని సెంటెన్స్లే చెప్తారు. ఈరోజు తీసుకోండి మీరు, అమ్మా నాన్న చెప్పని పదాలు సెంటెన్స్లు, స్కూల్లో టీచర్ వాడని పదాలు సెంటెన్స్లు, డిక్షనరీలో లేని బూతులు కూడా పిల్లలకి ఎక్కడ నుండి తెలిసాయి. బయట ప్రపంచంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే విని సబ్కాన్షియస్లో స్టోర్ చేసుకుంటారు. అవసరమైనప్పుడు ఆటో పైలట్ మోడ్ యాక్టివేట్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. సో అలాగే అండి, కరెక్ట్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఒక లాయర్తో మాట్లాడితే కొంతకాలం తర్వాత మీలో లీగల్ టర్మ్స్ కనబడుతూ ఉంటాయి. అవును. సో అట్లా అనమాట, మనం ఎలాంటి వాళ్ళతో అసోసియేట్ అవుతున్నాం అనే దాన్ని బట్టి ఆ కరెక్ట్గా మాట్లాడడం అనేవి అన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. కాబట్టి ముందు మాట్లాడడం రావాలి, రైట్ ఆర్ రాంగ్ అనేది అక్కర్లేదు. అందుకే పేరెంట్స్ వచ్చినా రాకపోయినా పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడం దట్స్ ఆల్వేస్ ఏ గుడ్ జాబ్. సో వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒకవేళ పేరెంట్స్ నిజంగానే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్పించాలనో, లేకపోతే అంటే ఆబ్వియస్లీ జనరేషన్స్ మారుతున్న కొద్ది ఏమైపోతుందంటే ఈ ఇంగ్లీష్ అవసరం అన్నది వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొద్దిగా వెనక్కి తగ్గే వాళ్ళు ఉన్నప్పుడు నేను దానికి ఏమంటానంటే సార్, పేరెంట్స్ ఇట్స్ ఆర్డర్ ఆఫ్ ది డే అండి, తప్పదు. ముందు పేరెంట్స్ నేర్చుకోవాలండి.